వైసీపీ పాలనలో కనుమరుగైన అభివృద్ధి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికలు చిమట వెంకటేశ్వర్లు మరియు ఆవుల వాసు అధ్యక్షతన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలంతా తండోపతండాలుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొని కర్పూర మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఈ 5 సంవత్సరాల పాలనలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని, కల్లుగీత కార్మికుల సౌకర్యార్థం ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ భూముల్లో తాటి మరియు ఈత చెట్ల పెంపకం చేసేలా చర్యలు చేపడతామన్నారు. అంతేకాకుండా 5 లక్షలుగా ఉన్న చంద్రన్న బీమా పాలసీని 10 లక్షలకు పెంచేలా చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తామన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమలయ్యే పలు సంక్షేమ పథకాలను ఆమె ప్రజలందరికీ వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 2 ఓట్లను మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాషా యూత్ చైర్మన్ వరమాల జనార్దన్, హరి, సుధాకర్, రామతీర్థం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది వార్డు మెంబర్లు వాళ్ళు చేరడం జరిగింది. ఈరోజు ఈ ప్రచారం చాలా అద్భుతంగా అమోఘంగా చేసిన తెలుగుదేశం నాయకులకి ఇప్పటిదాకా ఎత్తైన ఈ మండు ఎండలో మాతో కలిసి ఇప్పటి వరకు నడిచిన రామతీర్థం ప్రజలు, మత్స్యకార సోదరులు, అదేవిధంగా పౌర సోదరులు, సెంపన్ సోదరులు, అందరూ సోదర సోదరి నడిచ కాపులు, ఇంతమంది ఇక్కడ ఉండి ఎంతో ఐకమత్యంతో వాళ్ళందరూ వచ్చి మేమందరం అనుకున్నామమ్మా, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్ద కాపులు కానీ అందరూ ఒకే వేదిక, ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తామని చెప్పడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఇంకా అందరూ నేను చెప్పిన అందరికీ సోదర సోదరి మండలికి ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య ఉన్నా నేను వాళ్ళ పట్ల ఇమీడియట్గా వాళ్ళ అవసరాలు తీరుస్తానని వాళ్ళందరికీ మాట్లాడడం జరిగింది. తప్పకుండా వాళ్ళకి నేను రుణపడి ఉంటానని చెప్పి మరోసారి ఇక్కడ వెంకటేశ్వర్లు ఉన్నారు, వాసు ఉన్నారు, అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురుగా మరోసారి మాటిస్తున్నాను.